7-8 సంవత్సరాల తర్వాత ఈ స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చైర్మన్ గారితో మాట్లాడే ప్రధానమైన అంశాలు ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు చైర్మన్ గారు అమలు చేస్తారు కాబట్టి డైరెక్టర్ లెవెల్లో జరిగే ఈ స్ట్రక్చర్ సమావేశంలో వారికి ప్రాధాన్యత అంటే వారికి సంబంధించి ఈరోజు ఈ యొక్క పాయింట్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా డిస్మిసల్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు పాయింట్ ఉంది. జేఎమిటీలు కానీ లేకపోతే ఇతర బదిలీ వర్కర్లు, జనరల్ మజూరు, టైం రేటెడ్ ఎంప్లాయీస్ ఇదంతా కొంతమంది డిస్మిస్ అయ్యారు అనివార్య కారణాలు. వారికి మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మారు పేర్లు లేకపోతే పేర్లు తప్పుపడ్డాయనో సర్టిఫికెట్ల పేరు అది ఉందని, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందని విజిలెన్స్ విభాగము లేకపోతే వెల్ఫేర్ విభాగము, ఐఆర్ విభాగాల్లో పెండింగ్ ఉన్న అన్ని పెండింగ్ విజిలెన్స్ మారు పేర్ల కేసులతో సహా అన్నింటినీ రివ్యూ చేసి క్లియర్ చేయాలనేది కూడా మేము రెండో ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. మూడవది ఏదైతే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లు సంబంధించి ఈపీ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళ ఒకవేళ మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మేము ఏఐటీస్ ఉన్నప్పుడు అది సాధించడం. ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు ఏంటంటే కొన్నింటిని మాత్రం చేయగలిగింది. ఏది అన్ఫిట్ అయ్యి జల్ల మజూరు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందికి చేయగలిగింది. అది మొన్న మళ్ళీ మెడికల్ బోర్డు అయినాక కూడా ఆ మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్కి ఒక అతన్ని సర్ఫేస్ జల్ల మజూరు చేయలేదు. మేము ప్రధానంగా ఎందుకు కోరుతామంటే వీళ్ళంతా సర్టిఫికేట్ హోల్డర్స్. ఈ మైనింగ్ స్టాఫ్ సర్టిఫికేట్ హోల్డర్స్ వాళ్ళంతా ఇన్స్పెక్టర్ ఇచ్చింది. అదేవిధంగా ఐటీఐ ఫిట్టర్ చేసి ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకు ట్రేడ్స్మెన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఈపీ ఆపరేటర్లకు మన డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సర్ఫేస్లో ఒకప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ కూడా సమానంగా ఏది మన ఓపెన్ కాస్ట్ సమానంగా అండర్ గ్రౌండ్స్ అయినాయి కాబట్టి ఈరోజు ఓపెన్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి అవకాశం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదే కాకుండా ఈరోజు కొన్ని అలవెన్సులు 11th వేజ్ బోర్డు పెరిగిన తర్వాత ఒక సుమారు 14 రకాల అలవెన్స్ల మీద ఎన్హాన్స్ చేసుకోవాలి. స్ట్రక్చర్ మీటింగ్ పెండింగ్ తర్వాత ఈరోజు ఎన్నికల తర్వాత సర్టిఫికేట్ లేట్ దీని కారణాల వల్ల రేపు వాటిని కూడా పెంచాలని అడుగుతా ఉన్నాం. దానితో పాటు న్యూ ఇన్సెంటివ్ పాలసీ సింగరేణి కార్మికులకు ఈరోజు ఓపెన్ కాస్ట్లో కానీ లేకపోతే అండర్గ్రౌండ్ మైన్లో కానీ సుమారు 10-15 ఏళ్ళ నుంచి ఇన్సెంటివ్ అనే పదమే లేదు. ఇన్సెంటివ్ అనే పదం ఇన్సెంటివ్ ద్వారా వర్కర్స్కు లాభం జరగాలి, ప్రొడక్టివిటీ రావాలనేది ఏఐటీసీ ఒక అది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మెరిట్ స్కాలర్షిప్ సంక్షేమ కార్యక్రమాలు సింగరేణి మేనేజ్మెంట్ అమలు చేస్తానని చెప్తా ఉన్నది. బయట వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నది. కానీ సింగరేణిలో ఉన్న మెరిట్ స్కాలర్షిప్లు 57 స్లాట్స్ ఉన్నాయి. 2000 ర్యాంకులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకు పూర్తి చేయాలని 57 స్లాట్స్ 10,000 రూపాయలు ఇవ్వాలనేది గతంలో ఉండే. కానీ 2000 ర్యాంకు రాక సుమారు 10-12 మందికే ఇస్తూ ఉన్నారు. 57 అంటే సుమారు 40 పైచీలకు అట్నే వృధాగా పడిపోతా ఉన్నారు.